హైదరాబాద్ ఎల్బీ నగర్లోని టీచర్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. అమెరికాలోని డల్లాస్లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో భారతదేశానికి చెందిన యువకుడు మరణించాడు. మృతి చెందిన చంద్రశేఖర్ మృతదేహం ఇండియాకు చేరుకోగా రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, లక్ష్మణ్ యువకుడి నివాసానికి చేరుకుని సంతాపం తెలియజేశారు. ప్రభుత్వ పరంగా చంద్రశేఖర్ ఇద్దరి అన్నదమ్ములకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇస్తామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఎస్సీ ఎస్టీ నిధుల నుంచి బిజినెస్ చేసుకోవడానికి వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి లక్ష్మణ్ తెలిపారు. ఆ క్రమంలో కూడా అనుకోని సంఘటన, ఒక దుర్ఘటన, హంతకులతోని చంపబడ్డ మరి ఈ సోదరుడికి సంబంధించిన కుటుంబాన్ని ఆదుకోవాలి అని ముఖ్యమంత్రి గారు మరి వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం తరఫున ప్రకటించడం, దానికి తోడు వారి ఇద్దరు అన్నలు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు, వారికి కూడా మరి ప్రైవేటు ఉద్యోగాల విషయంలో వెంటనే చేసే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము వారిని అందరినీ కూడా ఆదుకుంటామని మరి మీ ద్వారా మరి వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తూ మరి ఆ చంద్రశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా ప్రభుత్వం తరఫున, మా మిత్రులందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తాం.